హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని ఎండునెత్తలు కోడిగుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా అథెంటిక్ టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లను ఫ్రై చేసుకోవాలి. ఈ గుడ్లు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగానే కడిగి పెట్టుకున్న ఎండునెత్తలు ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఈ ఎండునెత్తలు క్లీనింగ్ ప్రాసెస్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను వీడియో తీసి క్లియర్గా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది పోస్ట్ చేస్తాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకుంటేనే ఇందులో నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇవి తీసుకొని ఇప్పుడు పక్కన ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకొని అవి కూడా బాగా మగ్గేలా రెండింటిని కలుపుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ముక్కలు బాగా మగ్గడానికి. ఇలా యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచి మళ్ళీ లిడ్ తీసి ముక్కలన్నీ బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో నేను ఇక్కడ ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కర్రీకి సరిపడా ఉప్పు, కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం 1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి తగ్గట్టు. ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండునెత్తళ్ళు గుడ్లను ఈ కర్రీలో వేసి ఉప్పు కారం ఈ చేపలకు ఈ గుడ్లకు పట్టేలా బాగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చేపలకు కూడా ఉప్పు కారం ఈవెన్గా పడతాయి, చప్పగా లేకుండా. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా కలిసేలా కూర మొత్తం కలుపుకొని ఒక 3 నుండి 4 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి కర్రీ. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి తీసి బాగా కర్రీ అంతా కలుపుకొని దాంట్లో ఏమన్నా ఉప్పు కారం తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోండి, బాగా కలిసిపోతుంది కర్రీలో. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల ఏమైనా ఎక్స్ట్రా వాటర్ అంతా ఉంటే కూడా పోతుంది. అంతేనండి. మళ్ళీ మూత తీసి చూసేసరికి మొత్తం వాటర్ అంతా అయిపోయి దగ్గరికి అయిపోయి కర్రీ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎండునెత్తళ్ళు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా అథెంటిక్ టేస్ట్ వచ్చేలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.